పాలిటిక్స్ లా పార్టీ పరంగా ఎన్ని పంచాయతీలున్నా గానీ పబ్లిక్ లా పక్క పక్క కూర్చున్నప్పుడు పక్కా మర్యాద ఇవ్వాల్సి వస్తుంది. పడని మాటలంటే అటెనక మీటింగ్ పెట్టి సపరేట్ గా అరుచుకుందామన్న పద్ధతి నడుస్తుంటది. కానీ అంతసేపు ఓపిక పట్టే ముచ్చటే లేదు. మా పార్టీ మీద కామెంట్లు వేస్తే కౌంటర్ వేసుట్లా కయ్యం పెట్టుకొని అయినా క్లారిటీ ఇచ్చుట్లా ఆలస్యమే చేయమనుకుంటిగో ఇట్లా పంచాయతీ నడిచింది. 6 గ్యారంటీల అమలు మీద అప్పుల పాల్లేసిరని బీఆర్ఎస్ పార్టీనన్న కామెంట్ల మీద కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఇచ్చుట్ల కార్పాటోలు గేరు పెంచి ఇంత ఇంత ముంగటి పోతుర్రే తప్ప ఏమాత్రం వెనుకకు పోతలేరు. హస్తం పార్టీ మంత్రులు ఎన్నో ఉండి ఏదో మాటనంగానే ఎక్కడున్నోళ్ళు అక్కడికెళ్ళి పవర్లు ఉన్న వాళ్ళకి పంచులేస్తారు పింక్ పార్టీ వాళ్ళు. అసొంటిది ఒకటే స్టేజ్ మీద ఉంటే ఉత్తగానే ఊకుంటారా? ఇగో ఇట్లా ఇచ్చి పడేసి తగ్గేదేలే అనిపించి తగు పెట్టుకున్నారు కూడా. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నారు అనుకుంటా హుజురాబాద్ లా కమలాపూర్ కాడ కాంగ్రెస్ సభ పెట్టుకొని స్టేజ్ మీద మంత్రి పొంగులేటి మాట్లాడుకుంటా కేసీఆర్ చేసిన అప్పుల వల్లనే ఇలా పథకాలు అమలైతలేవని మాట్లాడేవారు కల పక్క పంటే ఉన్న కార్పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పట్టరాని కోపంతోని నరాలు దేలంగా వీరావేశంతో మాట్లాడుకుంటా ఏమంటారు మీరు అని అనుకుంటా లాడాకి దిగిండి ఇట్లా. అనుకున్నది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి తీర్చామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది ప్రజల ప్రభుత్వం. ఇక అటెంక మంత్రి పొన్నం ప్రభాకర్ లేచి మాట్లాడుకుంటా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మేమే కట్టించినాం అని అడుగుతోని బరాబర్ కేసీఆర్ కట్టించినవి ఇవి మీరు ఇస్తున్నవి బీఆర్ఎస్ సర్కార్లో కట్టినవి అనుకుంటా కౌశిక్ రెడ్డి కౌంటర్ వేసింది ఇట్లా. రాజకీయాల పేరు మీద అబద్ధాలు చెప్పొద్దు. పబ్లిక్ కు నిజాలు అన్ని తెలుసు. రాజకీయ విమర్శలు చేసే కంటే పబ్లిక్ కు వాస్తవాలని చెప్పే బాధ్యత ప్రజా ప్రతినిధులకు ఉంటది. మీరు ఎందుకు ఇట్లా లేనిపోని మాట్లాడుతారు అనుకుంటా ఇట్లా కౌశిక్ రెడ్డి స్టేజ్ మీద నడుచుకునే వరకలా హిందూన బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బీపీలు తెచ్చుకొని బాజాప్తా కార్ పార్టీ సర్కార్లు కట్టించినమే అనుకుంటా కాంగ్రెస్ లీడర్లకు కండు తిరిగే తట్టు చేసిరు. కానీ నొద్దులు ఎవరి జాగలా ఎవరి పార్టీ ఆఫీసులల్లా మీటింగ్లు పెట్టుకొని పక్క పార్టీలను ఒక్క తిరిగి అరుచుకుందరు. కానీ ఇప్పుడు పక్క పక్క పంటే ఒకటే స్టేజ్ మీద కూర్చొని కూడా పార్టీ మీద పల్లెత్తు మాటన్నా పడకుండా లడాయికి దిగుతున్నారు పోరి. ఇప్పుడే ఇట్లుంటే రేపు ఎలక్షన్లు దగ్గర పడ్డాక ఇంకెన్ని పంచాలు ఉంటాయో ఏం కథనో.